Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is barren fig tree. Barren fig tree. The text is from the Gospel according to St. Luke, chapter 13, verses 6 to 9. ప్రభు తాను బోధించే విధానం గమనిస్తే ఉపమాన రీతిగా ఆయన బోధించాడు. ఈ కాల్ ఇట్ పారాబోలిక్ సేయింగ్స్. పారమార్థిక విషయాలను వివరించడానికి, అర్థమయ్యే రీతిలో వారు బోధించడానికి ప్రభు నిత్యం కనిపించే ఆ దృశ్యాల ద్వారా, ఆ సన్నివేశాల ద్వారా ప్రభువు గొప్ప ఆత్మీయ సత్యాన్ని వారికి అందివ్వడం అనేది జరుగుతూ వచ్చింది. ఈ లేఖన భాగంలో మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ముందు భాగం మారు మనసు పొందని ఎడలా మీరందరూ అలాగే నశించని చెబుతూ ప్రభు విషయాలు ప్రస్తావించే ఉపమానం చెప్పాడు ఆయన. ఒక మనుష్యునికి ద్రాక్షతోట అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతను దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. బారెన్ ఫిగ్ ట్రీ. ఇది ఈ యొక్క అంజూరపు చెట్టు ద్రాక్ష తోటలో మధ్యలో నాటబడినది. ఇక్కడ దేవదేవుడు మనకు కనిపిస్తాడు యజమానుగా. తోట మనకు ప్రభుని యేసుక్రీస్తు వారు మనకు కనిపిస్తారు. ఈ యొక్క ఫలింపని అంజూరపు చెట్టు ఇశ్రాయేలు జనాంగానికి సూచనగా ఉన్నది. ఈ యొక్క ఉపమానం గమనించినప్పుడు ద ఫస్ట్ వన్ గాడ్ ఈజ్ విల్లింగ్ టు ఫర్గివ్. ఎందుకనగా 13వ అధ్యాయం మొదటి 5 వచన సారాంశం గమనిస్తే ఆయన మారు మనసు పొందనేలా రిపెంట్, గాడ్ ఈజ్ రెడీ టు ఫర్గివ్ us our sins. నువ్వు మారు మనసు పొందిన పశ్చాత్తాపడి ఆ పాప క్షమాప అనుభవాన్ని నువ్వు పొందినట్టయితే you will be able to bear fruit. God is patient. 3 సంవత్సరం నుండి వెతుకుతున్నాడు ఫలముల కొరకు ఆయన. కానీ ఇట్ ఇస్ నాట్ బేరింగ్ ఫ్రూట్. అది ఫలించడం లేదు, అది ఫలములు లేవు. గాడ్ ఈజ్ సో పేషెంట్. మన దేవుని యొక్క దైవ లక్షణాల్లో వన్ ఆఫ్ ద డివైన్ అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ ఈజ్ పేషెన్స్. ఆయన దీర్ఘశాంతుడు అన్నమాట. కృపా సమృద్ధి గల దేవుడు, కోపించేవాడు కాదు, వ్యాజ్యమడు కాదు అని దేవుని వాక్యం శ్రమిస్తుంది. It shows God's patience for unrepented people, those who are bearing fruit. ఫలింపని వ్యక్తుల పట్ల దేవుడు ఎంతగానో దీర్ఘశాంతము వహించి ఉన్నాడు. 3 సంవత్సరాలు was so patient looking for fruit, but it's not yielding fruit. కాబట్టి you must stay rooted in Christ. అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాసిన 3వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఆయన యందు వేరుపారిన వారమై, rooted in Christ is very important. ఆయనలో అంటు కట్టబడిన వారమే ఉన్నప్పుడు మనం ఫలిస్తాం. మనం Jesus does not tolerate false appearances. ఆకులు నిండుగా ఉన్నాయి, ఇట్స్ గివింగ్ ఎ ఫాల్స్ అపియరెన్స్. అంటే ఫలములు ఉన్నట్టుగా అది కనిపిస్తుంది కానీ ఫలము లేవు. a deceptive tree. ఆ చెట్టు చూసినప్పుడు ఫలములు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి కానీ ఫలము లేవు. ఈనాడు కూడా చాలామంది క్రైస్తవులు ప్రేమ కలిగి ఉన్నట్టుగా ఉంటారు కానీ ప్రేమ లేని వారుగా ఉంటారు. క్షమించే మనసు గలవారుగా కనిపిస్తారు కానీ మరి క్షమించరు వారు. అలా కనిపిస్తారు పైకి, ప్రేమ ఉన్నట్టుగా, క్షమించే మనసు ఉన్నట్టుగా, ఔదార్యం ఉన్నట్టుగా కనిపిస్తారు. భక్తి గల వారే కనిపిస్తారు కానీ భక్తి లేని వారు. ఇవి అంచనములు కాబట్టి మానవుడు పైకి భక్తి గల వారు వారే ఉంటారే కానీ లోపల భక్తి ఏమీ లేదు వారికి.
They appear to be a devoted people, committed people, pious people, holy people. But inside, nothing. కనుక సున్నం కొట్టిన సమాధులలో వారు ఉంటారు. కల్మషముతో నిండుకున్న జీవితాలు. It has the appearance of fruitfulness, but it is deceptive tree. ఫలమును ఉన్నట్టుగా కనిపించగానే ఫలము లేవు. It doesn't produce fruit. So falseness is the essence of hypocrisy. ఇది వేషధారణకు గుర్తుగా ఉన్నది. కాబట్టి let us truth our nature. భక్తి గల వారు వలె ఉన్నట్టుగా మనం నటించగా నిజముగా మనం ప్రభు అవకాశం ఇచ్చాడు. తోటమాలి ఈ సంవత్సరం ఉండనేమో అన్నాడు. ఎట్ అనదర్ ఇయర్, a year of grace, a year of opportunity to produce fruit. That means to produce godly character through our lives. అనగా దైవిక స్వభావాన్ని మన జీవితం ద్వారా మనం చూపించుట. ఇంతవరకు చూపించలేకపోయాం, దైవ స్వభావాన్ని చూపించలేకపోయాం, సైతాను స్వభావం చూపిస్తున్నావేమో నువ్వు. Bearing fruit means producing Christ-like character through our lives. క్రీస్తు ఆ మనసు, ఆ ప్రేమను మన జీవితాల్లో మనం కలిగి ఉండి ఇతరులకు చూపించగలిగినట్టయితే నిజంగా మన జీవితం ధన్యమవుతుంది. ఆ రీతిగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచును గాక. ఆమేన్. స్తుతిక పాత్ర మహోన్నతర మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఫలింపున అంజురపు చెట్టు వల్ల జీవించకనైనా ప్రభువా, వేషధారణతో జీవించక తండ్రి, ఫలం ఉన్నట్టు వారి వలె మేము కనపడకనైనా యథార్థమైన మనసుతో తండ్రి మీ పోలికగా మార్చబడుతూ మీ యొక్క స్వరూపాన్ని తండ్రి ధరించుకొని నీ ప్రేమను, శాంతి, సమాధానాన్ని ప్రభువా అనేకలు చూపించేవారంగా మా జీవితాల ద్వారా చూపించేవారం, భక్తిని మా జీవితం ద్వారా, క్రియ ద్వారా చూపించేవారంగా ఉండటానికి తండ్రి ఆత్మశక్తి దయచేయండి. ప్రభు సహనానికి కూడా హద్దు ఉన్న విషయం జ్ఞాపకం. ఒక సంవత్సరం వరకు గడువిమని అడిగారు ప్రభు తోటమాలి, మీరు గ్రాంట్ చేశారు తండ్రి, మీకు స్తోత్రాలు. కాబట్టి ఈ దినము, ఈ సంవత్సరం మా జీవితానికి ఆఖరు కావచ్చేమో. కాబట్టి తండ్రి మేము ప్రభువా మీ యొక్క స్వరూపాన్ని తండ్రి ఇతరులకు ధరించుకొని చూపించే కృపని ఇవ్వగలందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.